ఇప్పటి నుంచి నీ బండి మీద పడ్డ చలాన్ నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్ కట్ చేసుకుంటుందంట. ఒకసారి వీడియోలు పరిస్థితిలో ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ప్రజల అకౌంట్ ప్రభుత్వానికి లింక్ చేసే కన్నా ముందు ప్రభుత్వం అకౌంట్ ప్రజలందరికీ కూడా లింక్ చేయండి సార్. మీరు ఇస్తాన మహాలక్ష్మి పథకం ఇప్పటికి ప్రజలకు అందట్లేదు. ప్రతి నెల 1 తారీఖున ప్రభుత్వ అకౌంట్ నుంచి కట్టేటట్టు చూడండి. విద్యార్థులకు స్కాలర్షిప్లు సమయానికి అందట్లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం అకౌంట్ నుంచి కట్టేటట్టు చూడండి. ఫస్ట్ ఇవన్నీ ప్రభుత్వం ప్రజలకు చేసినప్పుడు అప్పుడు ప్రజల అకౌంట్ ప్రభుత్వానికి లింక్ చేద్దాం సార్.